వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటట్టు ఇలాంటి కొంచెం కమర్షియల్ డైలాగులు వేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? బేసిక్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పొలిటీషియన్ కాదు, రాజకీయ నాయకుడు కాదు. అతను ఒక ఆర్థిక నేరగాడు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచేసినటువంటి వ్యక్తి. అలాగే తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయినటువంటి సింపతిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం మొత్తాన్ని రిషికొండ దగ్గర ఏ విధంగా అయితే గుండు కొట్టించాడో రాష్ట్రం మొత్తాన్ని గుండు కొట్టించేసి ఈ రోజున రాష్ట్రంలో ఎటువంటి ఫండ్స్ లేకోకుండా, ఏ డిపార్ట్మెంట్లోనూ ఫండ్స్ లేకోకుండా మొత్తం కూడా భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి. అతను మేము రాజకీయ నాయకుడిలా చూడట్లా. అతనికి రాజకీయ నాయకుడిగా చూడనప్పుడు, రాజకీయ లక్షణాలు లేనప్పుడు, ఒక హుందాతనం లేనప్పుడు అతనికి ఎటువంటి మాటలు వస్తాయి? మేము అనొచ్చు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలి పోటుకి తక్కువ అని చెప్పేసి. కానీ మా సంస్కారం అది కాదే. అతను అనుకుంటున్నాడు ఆ విధంగా అని చెప్పేసి. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ మళ్ళీ మేమే గెలుస్తాం, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, నేను మళ్ళీ సీఎం అవుతాను, చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానని చెప్పి ప్రజలు మోసం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు ఇవన్నీ కరెక్ట్ అనుకుంటారు? ఆయన మాట్లాడే మాటలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయనకి బేసికల్గా కొంచెం సైకలాజికల్ ఇష్యూ ఒకటి వచ్చిందండి. మానసిక వ్యాధి అంటారు. ఆ మానసిక వ్యాధితో ఒక ఇల్యూజేషన్లో బతుకుతున్నాడు అనమాట. అది ఏ విధంగా ఉంది అంటే 2024 ఎలక్షన్స్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, 175 అవుట్ ఆఫ్ 175, వై నాట్ 175 అని చెప్పేసుకుని ఆ రోజున ప్రగల్భాలు పలిగి ఎక్కడ మేమే రాజకీయాల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ మళ్ళీ ప్రమాణ స్వీకారం పెట్టాలో అది కూడా అనౌన్స్ చేసేసుకుని ప్రమాణ స్వీకారానికి మెనూ కూడా అనౌన్స్ చేసేసుకున్నటువంటి ఒక బఫూన్ అండి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత 151 నుంచి 11కు పడిపోయాడు. ఆ 11 రావడం కూడా కనా కష్టమైంది. 9 అని మోగింది. డబల్ డిజిట్ కూడా దాటలేదురా బాబుడు అనుకున్న టైంలో ఏదో అదృష్టం కలిసి వచ్చి ఒక 2 సీట్లు పెరిగి 11కి వెళ్ళాడండి. 11కి వెళ్ళిన తర్వాత కూడా ఈ రోజుకి ఇంకా అదే భ్రమల్లో ఉంటూ ఇంకా అవే పిచ్చి ప్రేలాపనలు పలుకుతా ఉంటే ఇంకెవరేం చేయగలరు? పైగా ఇప్పుడు తన దగ్గర అతను కాకుండా ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చేజారిపోతారు అదొక భయం ఉంటుంది కదా. ఈ 10 మంది కూడా వెళ్ళిపోతే సింగిల్ సోలో పీస్ అయిపోతాడు. సోలో పీస్ అయిపోతే ఏముంటుంది? ఇంకా వైసీపీ దుకాన్ బంద్, కేల్కతం దుకాన్ బంద్. సో ఆ సోలో పీస్ అవ్వకుండా ఉండాలనే మనం అధికారంలోకి వస్తున్నాం, మళ్ళీ మనం పుంజుకుంటాం అని చెప్పేసి ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాపాడుకోవడం కోసం చేసేటువంటి అటువంటి పిచ్చి ప్రేలాపనలు మేము పరిగణలోకి తీసుకోం. ఇప్పుడు మేడం ఓపెన్గా అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ అరెస్టులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా గట్టిగా ఆరోపిస్తారు. మనకు మెయిన్గా చూసుకుంటే పోసాని, బోరుగడ్డ, వల్లభనేని వంశీ ఇలా చాలా మంది వ్యక్తులు ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఖచ్చితంగా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయా? జెన్యూన్గా ఏదైతే తప్పు చేశారో దాని మీదే శిక్ష పడుతుందా? మీడియా వాళ్ళు చెప్పండి, అక్రమ అరెస్టులు ఏ విషయంలో జరిగాయి? పోసాని అనే వ్యక్తి అతను ఎంత నీచంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తూ, పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు రాజకీయాల్లో ఉన్నారా అండి? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారా? మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నందుకు ఆయన కడుపును పుట్టినటువంటి పాపానికి ఆ ఆడబిడ్డలు అటువంటి మాటలు పడతారా? ఏ వ్యక్తులైనా పడతారా అటువంటి మాటలు? ఎటువంటి మాటలు మాట్లాడాడండి? మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో ఏమాత్రం తప్పుంది? బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ చంపేస్తానన్నాడు, ఇక జన సైనికులు చంపేస్తానన్నాడు, వీర మహిళల్ని బట్టలిప్పి పరిగెట్టిస్తా అన్నాడు. పనికిమాలిన వెధవవాడు. వాడిని అరెస్ట్ చేయడం తప్పుందా? సన్నాసి వెధవని. మరి ఈ రోజు అదే చెప్తున్నా. వల్లభనేని వంశీ అతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఏ పార్టీ? అతను ఎవరి ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు? ఒక ముఖ్యమంత్రి కూతుర్ని, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని అయినటువంటి ఏ కుటుంబం ద్వారా అయితే రాజకీయాల్లోకి వచ్చాడో, ఏ కుటుంబం ఉప్పు తిన్నాడో ఆ విశ్వాసాన్ని మరిచి ఆ ఆడ మహిళ మీద ఎంత నీచమైనటువంటి కామెంట్లు చేశాడు. మరి ఈ సన్నాసులందరినీ స్టేషన్లో పెట్టక ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి మీరు అన్నారు కదండి, అంత నీచంగా మాట్లాడారు, అరెస్ట్ చేశారని చెప్తారు, తప్పేను. మరి అదే వ్యక్తి నేను దళితుడిని, నేను అంబేద్కర్ గారి ఆశయాలతో ఉన్నాను, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి కులాన్ని ఎందుకు అడ్డం పెడుతున్నారని అక్కడ? అంటే ఇక్కడ ఏమవుతుందంటే తప్పు చేసినప్పుడు కులాన్ని ఏ విధంగా అడ్డం పెట్టుకుంటారు?
నీ దగ్గర నోరు కంట్రోల్లో ఉండి నువ్వు ఎటువంటి తప్పు చేయకోకుండా నిన్నెవరన్నా అరెస్ట్ చేస్తే నువ్వు అప్పుడు కులాన్ని తీసుకురా. నీకు అన్యాయం జరిగినప్పుడు కులాన్ని తీసుకురా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగం ఏంటి? అసలు దళితులకు ఎటువంటి హక్కులు కల్పించారు ఆయన? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి వివక్షత ఏదైతే ఉందో ఆ వివక్షత ఉండకూడదు, సంఘ వివక్షత ఉండకూడదు. దళితులు కూడా ఈ సమాజంలో భాగస్వాములు, దళితులు కూడా ఎటువంటి అంటరానితనం చూపించకూడదని చెప్పేసి ఆ రోజున ఆయన హక్కులు కల్పించారు కదా అని చెప్పేసి నీకు నోటికి ఏదొస్తే అది వాగేసి నేను దళితుడిని అంటే సరిపోతుందా? అదే వ్యక్తి అదే బోరుగడ్డ అనిల్ దళితుడిని అని చెప్పేసి ఆయన కులం కార్డు అడ్డం పెట్టుకుంటున్నాడు. మరి పోసాని కృష్ణమురళి ఆయనకేం అడ్డం పెట్టుకోవడానికి ఉంది అంటే ఆయన చౌదరీసేనా? మరి వల్లభనేని వంశీ, మరి కొడాలి నాని. ఇక్కడ మన నోటి దురద అనేది తప్పు. నీ నోటి దురద ఏదైతే ఉందో అది తప్పు, అంతేగాని ఇక్కడ కులానిది తప్పు కాదు. నువ్వు తప్పు చేస్తే అది కులం మొత్తానికి ఆపాదించడం అనేది తప్పు. ఫైనల్గా ఒక మాట్లాడుతున్నాను మేడం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ విధి విధానాలు, మెయిన్గా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ వ్యవహార శైలి అంతా చూసిన తర్వాత ఫ్యూచర్లో పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా దానికి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉందా, లేదంటే ఎటువైపు తిరుగుద్ది అనుకుంటున్నారు? రాష్ట్రంలో రెండే రాజకీయ పార్టీలు ఉండబోతున్నాయి. ఒకటి టీడీపీ, మరొకటి జనసేన. వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేలకి పడిపోయారు. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అతను పార్టీ నాయకుడు కాబట్టి అతను కలపట్ల 10 మంది ఎమ్మెల్యేలు కూడా అటు టీడీపీ పార్టీ తోటి ఇటు మా జనసేన పార్టీ తోటి రిచ్ అండ్ టచ్ లోనే ఉన్నారు. వీడు ఒక సైకో, వీటితో మేము బళ్ళైపోతున్నాం, మమ్మల్ని మీ పార్టీలోకి తీసుకెళ్ళాలని చెప్పేసి బతిమలు ఆడుకుంటున్నారు. మన ఛాన్స్ ఇస్తే ఎప్పుడు వచ్చేద్దామా అని చూస్తున్నారు. వాళ్ళు వచ్చేస్తే ఇంకా పార్టీ ఏముంటుంది? రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ సంస్థల ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా కూటమి అనేది విజయ దుదుంబిని మోగించిపోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులన్నిటికీ కూడా హోల్సేల్ గా OLX లో అమ్మకానికి పెట్టబోతున్నారు.